హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసా. ఇది కేవలం స్వీట్ మాత్రమే కాదండి, ఇన్స్టెంట్ ఎనర్జీకి కూడా బాగా యూజ్ అవుతుంది. అంటే బాగా వీక్గా ఉన్నా, నీరసం ఎక్కువగా ఉన్నా సరే ఇది ఇన్స్టెంట్గా ఎనర్జీని అయితే ఇస్తుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ఈ స్వీట్ రెసిపీ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పూల్ మకానా, సగ్గుబియ్యం, కాజు, బాదం, అలానే ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ లైక్ సన్ఫ్లవర్ సీడ్స్, పిస్తా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే తరిగిన బెల్లం కూడా తీసుకోవాలి. ఈ రెసిపీ కోసం ముందుగానే సగ్గుబియ్యంని 10 to 15 minutes పాటు వాటర్లో సోక్ చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం ముందుగానే నానబెట్టడం వల్ల ఈ రెసిపీ అనేది చాలా త్వరగా అయిపోతుంది. అలానే ముందుగా పూల్ మకానాని అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక 2 minutes పాటు డ్రై రోస్ట్ చేసి పక్కకు తీసేసుకోవాలి. ఈ రెసిపీ కోసం ముందుగానే పాలను అయితే మరిగించుకోవాలి. అలానే బెల్లం కూడా కొంచెం వాటర్లో వేసి బాగా కరిగించి పక్కన పెట్టుకోవాలి. పాలు బాగా మరుగుతూ ఉన్న టైంలోనే కుంకుమ పువ్వు రేకులు అనేవి కూడా యాడ్ చేయండి. ఇలా ఏ స్వీట్ చేసినా ఇలా కుంకుమ పువ్వు రేకులు యాడ్ చేయడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది. అలానే హెల్త్కి కూడా మంచిది. ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి అసలు మంచివి కాదు. నెక్స్ట్ దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేశాను. సగ్గుబియ్యం ఇలా ముందుగానే నానబెట్టి వేయడం వల్ల చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఇలా 1 minute కుక్ అయ్యేసరికి అవి మొత్తం ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారి చక్కగా ఉడికిపోతాయి. నెక్స్ట్ అయితే మనం కాజు, బాదం, అలానే ఇలాచీ మూడింటిని కూడా మిక్సీ చేసుకుని ఆ పౌడర్ కూడా దీనిలోకి యాడ్ చేయాలి. దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే ఇలాచీ యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇక్కడైతే పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను నేను. ఇలా పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 1 minute అయితే కుక్ అవనివ్వాలి. నెక్స్ట్ అయితే దీనిలోకి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. సరిపడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా దీనిలోకి మనం ముందుగానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మకానా కూడా యాడ్ చేసేసుకోవాలి. మకానా అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఇవి వేయగానే ఒక 1 minuteలోనే చాలా సాఫ్ట్ అయిపోతాయి. ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఈ మకానాతో చేసిన ఈ స్వీట్ పాయసం అయితే మనం వేడిగా కూడా తినవచ్చు, అలానే కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. ఇది కేవలం స్వీట్ రెసిపీగానే కాదండి, ఇన్స్టెంట్ ఎనర్జీకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా బాగా నీరసంగా అనిపించినా ఇది ఇన్స్టెంట్ ఎనర్జీని అయితే ఇస్తుంది. మకానా అనేది కూడా హెల్త్కి చాలా మంచిది. రెగ్యులర్గా దీన్ని డైట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎప్పుడైనా ఇంట్లో ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేదంటే ఏమైనా స్పెషల్ అకేషన్స్లో మనం పాయసం లాంటివి చేస్తూ ఉంటాం కదా. ఎప్పుడూ రెగ్యులర్గా చేసే సేమియా పాయసం అలా కాకుండా ఈసారి ఇలా పూల్ మకానాతో ట్రై చేయండి. తప్పకుండా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా, చాలా హెల్దీ అండ్ క్విక్ రెసిపీ అయితే చేసి చూపించేశాను. తప్పకుండా మీరైతే ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.